మీరు చూస్తున్నదంతా ఎడారే, మన చుట్టుపక్కల ఉన్నదంతా ఎడారిలోనే అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చాను ఏమి అనేది చెప్తాను, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహేష్. వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు ట్రావెలింగ్ అవుతున్నాము లొకేషన్కి. ఇది ఎక్కడ అంటే దగ్గర సౌదీ బార్డర్ దగ్గర అనమాట. మనం ఇటు నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే సౌదీ బార్డర్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడంతా ఇసుక అనమాట, ఇది ఎడారి మొత్తము. నైట్ టైం స్క్రీన్ ఇన్స్టలేషన్ చేశాను, కేబులింగ్ పైన ఇసుక మట్టి పైన అదంతా. అది ఏడ తొల్లి పడుతుందో భయం, స్క్రీన్లు ఏడబడిపోతే తెలియదు. ఈ పక్క ఏంటంటే గాలి ఎక్కువ తోలుతుంది, డిజైన్ చేసినారు ఈ మధ్యనే అనమాట ఇది పెట్టినది, ముందు అంతా లేదు. లొకేషన్ అంతా వుడ్తో డెకరేట్ చేసినారు, వుడ్ ఐరన్ అంతా చేసి. ఇవన్నీ లైట్లు కూడా కనపడుతున్నావు అంతా మావే, మేము సెట్ చేస్తే ఎట్లుంది ఇసుక. ఇది అన్న ఒకరోజు తొల్లి పడిందంటే, ఏం విషయం, వాన పడి గట్టిగా పడి తొల్లి పడిందంటే అంతే. ఇక్కడ ఈవెంట్ చేసినారు, మాకైతే తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు ఎక్కడ ఏం ప్లేస్ అనేది. బట్ అన్నారు కానీ ఇంత లాంగ్ అని చెప్పి. నైట్ అయితే ఉంది 2-3, చలి విపరీతంగా ఉంది. వచ్చి ఎవరన్నా ఫోటోలు తీసుకోవడానికి ఎలా ఏమని చెప్పు. ఎంత దగ్గర సిటీ నుంచి ఇది వచ్చి 150 కిలోమీటర్లు ఉంది. ఇవన్నీ మేము పెట్టిన బీమ్ లైట్లు. ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలియదు. చుట్టుపక్కల అంతా ఒక్క మనిషి కానీ ఒక ఇల్లు కానీ ఏమీ లేదు. ఇదే మేము పెట్టిన స్క్రీన్ కూడా. ఎంత హైట్లో ఉందో చూడండి, ఎంత లెవెలే లేదనమాట. ఇసుక ఏడ దిగబడుతుంది ఏడ ఇది అవుతుందో కూడా తెలియదు, అంత ఘోరంగా ఉంది. అదిగాక ఇప్పుడు రంజాన్కి ఏంటంటే సాయంత్రం 5 నుంచి పొద్దున్న 5 వరకే ఫుడ్ తినాలి, వాటర్ ఏమైనా. మళ్ళీ మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 5 వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, అసలు ఏం తినేది. గల్ఫ్ కంట్రీస్లో ఏమంటే ఎండాకాలం ఎండలు ఎక్కువ, మొత్తం చుట్టుపక్కలంతా ఎడారే, ఏడ చూసినా. ఇంకా చలికాలమేమో విపరీతమైన చలి తట్టుకోలేము. వీళ్ళందరూ ఎండకి ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోతారు, ఎక్కడ కూల్గా ఉంటే అక్కడ. చలికాలం ఎక్కువ ఈవెంట్లు, చలికి తట్టుకోలేము మనము. ఇక్కడ స్క్రీన్ పెడుతుంటే ఒంటిలో ఎన్ని వస్తున్నాయి. ఫస్ట్ టైం నేను ఒంటిలో ఇన్ని చూడడము. దాని మీద చూడండి కావాల్సిన సామాగ్రి అంతా ఉంది. అవి చుట్టుపక్కల అంతా ఇసుకే, ఒంటిలు ఏం తింటాయి కూడా నాకు తెలియదు. అన్న ఇసుక తింటాయి ఏందో, ఏడ గడ్డి కూడా లేదు. ఈ పక్క గడ్డి మేస్తుంది అనుకోవడానికి. చూడండి దాని మీద అంతా మళ్ళీ లగేజీలు అంతా వేసినారు. మొత్తం ఆడ చూసినా అదే. ఆయన టెంట్ ఏమో ఆడుంది, మనం పోదామంటే మా వాళ్ళు అంతా ఉండరు, కుదరలేదు. లేదంటే మొత్తం పోయి అడిగిండేటోని ఏం చేస్తారు ఎట్లా ఏమనేది కూడా. ఫస్ట్ టైం ఇంత కష్టపడుతున్నాను నేను ఇన్ని రోజుల్లో. టూ మచ్ ఎండైతే ఎండకు తట్టుకోలేక అసలు చాలా ఇబ్బంది పడిపోయినా. చూడండి లాస్ట్లో 2 ఒంటిలు వెళ్తున్నాయి. నఫక్కర్ వీడియో ఇది ఆడ ఒంటి అనమాట. చూడండి ఇన్నిట్ ఉంది. ఈ మధ్యనే దాని బిడ్డను కూడా చూపిస్తాను. చూడు, బిడ్డ రాలేదని వెనక్కి తిరిగి అరుచా ఉంది. మేమంతా ఏడ ఉన్నాం కదా జనాలు, దాన్ని ఆడబట్టుకుంటాము అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. అది దాని బిడ్డ కూడా దాని బిడ్డ చూడండి చిన్నది, పాపం నడవలేకపోతా ఉంది, నడుచా ఉంది. మనల్ని చూసి భయపెడుతుంది, ఓన్ సౌండ్ చేస్తుంది. దాని తల్లి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది దేవుడు మర్చిపోయినా. చూడండి చిన్న ఒంటి, చూడండి ఎంత చిన్నదో. చూడండి ఎంత చిన్న, చూడు వాటివి మళ్ళీ వెనక్కి వచ్చింది. మమ్మల్ని చూసి మేము ఆడపట్టుకుంటాము అని చెప్పి దాన్ని మమ్మల్ని చూసి వెనక్కి వచ్చింది. చూడండి ఎంత చిన్న క్యామెల్, చాలా బాగుంది చూడడానికి. దాని బిడ్డ అది. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటారా, ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం 12 అయింది. మళ్ళీ 3 గంటలకు అంతా రావాలి. ఇటు నుంచి పోవడానికి కరెక్ట్గా 2 గంటలు పడుతుంది. పోయి జస్ట్ స్నానం గీనం చేసుకొని మళ్ళీ అంతా 3 గంటలు ఇక్కడ ఉండాలి. సాయంత్రం 7 గంటలకు ఈవెంట్. స్క్రీన్లు కొన్ని ఆన్ చేయాలి ఎండకి. నిన్న సాయంత్రం వచ్చినాము, జస్ట్ అటు రూమ్కి వెళ్ళి వచ్చేసినాము. పొద్దున్న 5 గంటలకు తిన్నాము అంతే ఫుడ్. ఇంతవరకు ఫుడ్లే ఏమీలే. సాయంత్రం 7 అవుతుంది. మా ఓడి వినాడు కానీ తాను ఏం దొరకలేదంట. సాయంత్రం ఏంటంటే జనాలు అంతా ఒక్క పొద్దుల టైం కదా, ఒక్క పొద్దులు అయిపోయింది, అందరూ వెయిట్ చేస్తుంటారు. మా దగ్గరకు ఫుడ్ తెచ్చేది నైట్ 10 అయింది. పొద్దున్న 5 గంటలకు తిన్నాం. ఎర్ర టెన్లో పని చేస్తూనే ఉన్నాము. మంచి నీళ్ళు ఇలా ఏమీ లేదు. ఎడారులు ఎంత ఘోరంగా ఉందంటే మరి ఇంత ఘోరంగా ఉంది. సాయంత్రం ఈవెంట్ ఆన్ అయ్యి స్క్రీన్లన్నీ ఆన్ అయినాయి అనమాట. ఆన్ చేసినాం, ప్రోగ్రామ్ అయింది. ఏమి లేదు, చిన్న కార్ ఓపెనింగ్, కొత్త కార్ ఈవెంట్ అయిపోయింది. 2 గంటల సేపు ఈవెంట్. 2 గంటల సేపటికి 1.5 రోజంతా సెటప్ చేసినాం. లెక్క చేసుకోండి, మొత్తం ఎడారి.
నిన్న ప్లేస్ అంతా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, ఏంటంటే వర్క్ ఎక్కువ ఉండడం వలన కుదరలేదు. ఇప్పుడు నైట్ చూసా ఈవెంట్ ఒకసారి ఆన్ అయిపోయినాక మనకేం పని ఉండదు, మొత్తం చూశాను అంతా ఏమి ఎట్లని. ఇది కూడా గ్లాస్ లోపల ఏమేమి ఉన్నాయి ఏమి చూడండి, సోఫా సెట్లు అంతా మీరు అనుకోవచ్చు అంతా బయట కదా, డోర్లు గీర్లు కూడా ఏం లేవు, ఎవరిని ఎత్తుకు వెళ్ళిపోవచ్చు ఏమని. పక్క ఎవడు టచ్ చేయడు, ఒక్క రోజు వాడి ఏదైనా ఒక్క రోజు ఇనికిపోతే బయట పెట్టేస్తారు, మనకు కావాలంటే ఎత్తుకొచ్చుకోవచ్చు. అట్లా అంతా ఏవైనా కానీ టీవీలు ఏవైనా కానీ ఒక్కరోజు ఏమైనా డ్యామేజ్ అయిందంటే మనం పోయి రిపేర్ చేస్తాం. అట్లా ఏమి చేయరు, వదిలేస్తారు అట్లే. ఎవడన్నా కావాలంటే ఎత్తుకొచ్చుకోవచ్చు, ఎవడైనా కావాలంటే వాడుకోవచ్చు, అట్లా పెడతారు అంతా. మొత్తం ఓపెన్ ప్లేసే చూడండి, గ్లాస్ మొత్తం లోపలంతా సోఫా సెట్ మొత్తం పెద్ద పెద్ద ఫర్నిచర్ అంతా ఉంది. ఎవడన్నా ఎత్తుకోవచ్చు అంటే ఎవడు ముట్టడు. చూడండి గ్లాసు అద్దాలంతా లైటింగ్ ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడుకొని పోవడానికి, చలికాలం ఈ పక్క అంతా ఏంటంటే ఇక్కడే వచ్చి వండుకొని తినేసి నైట్ అంతా స్టే చేసి వెళ్తారు. చూడండి నైట్ టైం వ్యూ ఎంత బాగుందో, మొత్తం లైటింగ్ అంతా. ఈవెంట్ అయిపోయినాక మాకు కూడా ఫుడ్ పెట్టినారు, తిన్నాం, మంచిగా బాగున్నాయి. ఫ్రూట్స్ గీట్స్ అంతా తెచ్చినారు, మంచిగా తిన్నాం మేము కూడా. తిన్నాక ఇంకా మళ్ళీ అయింది ప్యాకప్ చేస్తున్నాం అనమాట. ఇదంతా కొండపైన పెట్టిన స్క్రీన్ ఒకటి పడిపోయింది అనమాట, గాలి ఎక్కువ వచ్చి ఇసుక కూడా కిందకి దిగబడిపోయింది. స్క్రీన్ పడిపోయింది కదా, ఈ నెల జీతాలు వచ్చేందుకు అందరికీ భయాలి, ఎందుకంటే జీతాలు కట్ చేస్తారట. స్క్రీన్ డ్యామేజ్ అయింది, వాళ్ళ మిస్టేక్ ఉన్నా మనవే కట్ చేస్తారు, మన మిస్టేక్ ఉన్నా మనవే కట్ చేస్తారు. వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు. ప్రాబ్లం ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకు పడిపోయింది ఏమి అని చెప్పి ఇంక జీతాలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ భయపడతా ఉండాలి. ఎంత కష్టపడినాం కదా, అసలు అవేం పట్టించుకోరు అనమాట. ఈ లొకేషన్ వచ్చి దగ్గర సౌదీ దగ్గర కువైట్ సిటీ నుంచి 160 కిలోమీటర్లు వెళ్ళాలి, వఫ్రా. చూడండి మొత్తం ఎంత బాగా డిజైన్ చేసినారు ఇదంతా చూడడానికి. ఇదంతా నా జీతం కట్ చేశారా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.